మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతనంగా వికారాబాద్ జిల్లాకు అధ్యక్షులుగా నియమించిన యు రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఆయన అధ్యక్షుడైనాక ఈ జిల్లాకు ఎవరైతే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు జిల్లాకు రావడం జరుగుతుంది 30వ తారీఖు రోజు. అదే రోజు యు రమేష్ గారి యొక్క ఏదైతే పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఉందో ఆ కార్యక్రమం కూడా తాండూరు ఉంటుంది. కాబట్టి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మనకు కిషన్ రెడ్డి గారు ఆయన ఈ జిల్లా అధ్యక్షుడుగా ఏర్పాటైనాక అంతకుముందు ఒకసారి వచ్చారు, కానీ ఇప్పుడు కొత్తగా చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి వికారాబాద్కు వస్తున్నాడు. కాబట్టి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే ఆయన విజిట్ చేసే రైల్వే స్టేషన్ కానీ అదేవిధంగా తాండూరులో జరిగే 2 కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా విషయాలు పెద్దలు తీసుకుంటారు. ధన్యవాదాలు. మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 7-8 నెలలుగా ఏదైతే వికారాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లేకుండా అనిశ్చితి కార్యక్రమం ఏదైతే ఉండేనో పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర పార్టీ యు రమేష్ గారిని అధ్యక్షునిగా నియమించడం, వారు ఈ రోజున మీ ముందు మొదటిసారిగా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరొకసారి భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున వారికి నేను శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క నియామకం విషయంలో పదవి స్వీకరణ అనేటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎల్లుండి 30వ తారీఖు తాండూరులో వీరసేవ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్నది. దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారనేటువంటి సందర్భంలో మీ అందరితోటి ఇంటరాక్ట్ కావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రతిపక్ష పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనా ప్రాంతీయ పరంగా ఉన్నటువంటి చిన్న చిత్ర పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం చాలా కష్టం అనేటువంటి ఒక భావనతోటి దేశంలో ఉన్నటువంటి అనేక జాతి వ్యతిరేకమైనటువంటి యొక్క వ్యక్తుల నుండి సంఘ విద్రోహులతో చేతులు కలిపి అదే రకంగా ప్రపంచ స్థాయిలో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క భావజాలం ఉన్నటువంటి వ్యక్తులతోటి కలిసి ఖచ్చితంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయాలి, నరేంద్ర మోడీని ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి యొక్క కుట్రలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఇవాళ తేటతెల్లమైపోయింది. ఇవాళ మీ యొక్క పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చూస్తున్నట్టయితే ఇప్పటికిప్పటి ఎలక్షన్ జరిగినా కూడా ఎన్డీఏ 320 పైచిలుకు సీట్లతోటి మళ్ళీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తున్నటువంటిది ఇది మేము చెప్తున్నది కాదు, మీ యొక్క ఛానల్స్ చెప్తున్నటువంటి ఒక అంశం. ఏ రకంగా కాక్రోచ్ పార్టీలని లేకపోతే ఇంకా అనేక రకాలుగా అపాసుపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశంగా ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అనేక రకాలుగా స్కీములు తీసుకురావడం జరిగింది. లేకపోతే అనేక రకాలుగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, గతంలో ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి కంపేర్ చేసుకుంటే ఈరోజు నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, ఎంత త్వరితగతిన ఇంకా వేగంగా ఎన్ని నేషనల్ రోడ్స్ వేస్తూ ఉన్నారనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా విద్యాపరంగా అనేక యూనివర్సిటీలు ఇవాళ కొత్తగా వందల వేల
యూనివర్సిటీలు అనేక రాష్ట్రాల్లో రూపొందించడం జరిగింది. అంతేకాకుండా అన్ని విషయాల్లో ఒక జాతీయ పార్టీగా ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలను కానీ, రైతులను కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కానీ, లేకపోతే అనేక రకాలుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మింగుడుపడినటువంటి ఒక పార్టీలు అవకాశవాద రాజకీయాల కోసం సెక్యులరిజం, సూడో సెక్యులరిజం పేరిట ఈ దేశంలో మా భారతీయ జనతా పార్టీని మతోత్వ పార్టీగా పేర్కొంటూ గద్దెదించే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది 100కి 100 పాళ్ళు వాళ్ళకి సాధ్యం కానటువంటి అంశం. కాబట్టి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో, అప్పా నుంచి మణిగూడ వరకు జరుగుతున్నటువంటి 4 వేస్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర మంత్రి గారు పరిశీలనకు వస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రోగ్రాం అదే, నేషనల్ హైవేస్ యొక్క రోడ్డు పనులు వేగవంతంగా ఏ రకంగా జరుగుతున్నాయో సమీక్షిస్తారు వాళ్ళు. అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రైల్వే వ్యవస్థను కూడా, అంటే కార్పొరేట్ వ్యవస్థలో, అంటే ఒక ఎయిర్పోర్ట్స్ ఎట్లా ఉంటాయో ఆ రకంగా రైల్వే వ్యవస్థ ఇలా సికింద్రాబాద్ చూస్తూ ఉన్నాం. దేశంలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు. అదే దాంట్లో భాగంగానే మనకున్నటువంటి వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్లు కూడా అత్యాధునిక వసతులతోటి రూపొందించడం జరుగుతుంది. ఆ యొక్క పనులను కూడా వారు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏకలవ్య ఫౌండేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక ఏకలవ్య ఇన్స్టిట్యూషన్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం, ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే అదే రోజున ఈ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి జిల్లా అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా వారు అతిథిగా పాల్గొని ఇక్కడ నుంచి నారాయణపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆలంపూర్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి ఒక రైల్వే, నేషనల్ హైవే పనులను రివ్యూ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. అంటే తెలంగాణలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత రైల్వే ఆధునీకరణ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఈ యొక్క మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగా వారు వస్తున్నారు. దానికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడానికి మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా మీరు కూడా 30వ తారీఖు ఏదైతే రిసీవింగ్ ఉంటుందో మణిగూడ నుంచి రైల్వే, ఆ తర్వాత తాండూరు వరకు కూడా మీరందరూ కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రమేష్ కుమార్ గారికి మరొకసారి మేము వికారాబాద్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎల్లుండి 30 తారీఖు తాండూరులో జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి, మరి అదేవిధంగా పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి, అదేవిధంగా ఏకలవ్య ఫౌండేషన్ పాఠశాలలో ఉన్నటువంటి భవనాలను ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మరియు అతనితో పాటు విచ్చేస్తున్నటువంటి అందరికీ 30వ తారీఖున పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున ఏర్పాటు చేయబోతున్నాం. మొదటగా వికారాబాద్ రైల్వే స్టేషన్ను విజిటింగ్ చేసి అక్కడ పనులు పర్యవేక్షించి పనుల పురోగతిని ఏ విధంగా ఉంది, నాణ్యత ఏ విధంగా ఉందనే విషయాలను మా జిల్లా నాయకులతో పర్యవేక్షిస్తారు. తద్వారా తాండూరుకి వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ ఆత్మించటే ఆయన ప్రయాణం ఉంటుంది. మా పెద్దలు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా వికారాబాదు జిల్లా కేంద్రమైనటువంటి వికారాబాదు గత 10 ఏళ్ళు అల్కువిడ్స్ అయిపోయింది. ఆనందు అల్కువిడ్స్ వేసిండు. ఇప్పుడున్నటువంటి స్పీకరు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమారు కుక్కల కూటమి లేక తయారు చేసిండు వికారాబాద్ను. కుక్కల కూటమి ఎట్లుంటుంది? అధ్వానంగా ఉంటుంది. కమిషన్ల కోసం అక్కడక్కడ దానాలు వేసి అవి కొట్లాడుతున్నాయి. నాయకుల అంతర్గత పోరుతోని వికారాబాద్ మున్సిపాలిటీ అట్లే తయారైంది. గ్రామాలు ఇంకా అధ్వానంగా తయారైనాయి. గ్రామాలకు లింక్ రోడ్లు లేవు, మండలాలకు రోడ్లు లేవు. ఈ రకంగా వికారాబాద్లో కనీసం ఒక సంచి యూరియా ఉందామంటే కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
బుక్ చేస్తేనే మీ ఇక్కడ చూపి కొడంగల్ చూపిస్తుంది, తాండూరు చూపిస్తుంది. మరి వికారాబాద్ ఎందుకు? వికారాబాద్ జిల్లా కేంద్రం ఎందుకు? వికారాబాద్ జిల్లా నుంచి కదా మీరు ముఖ్యమంత్రి అయింది, వికారాబాద్ జిల్లా నుంచి కదా మీరు ఎమ్మెల్యే తర్వాత స్పీకర్ అయింది. ఎందుకు మర్చిపోయారు మీ ఆనవాళ్ళన్ని? అందుకే అంటున్నారు ఈ ప్రాంతం వాళ్ళు ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి మట్టికైనా ఎట్టికైనా మానవుడు ఉండాలనే ఒక తెలంగాణ ఆకాంక్ష ఎందుకు నెరవేరట్లేదు? కాబట్టి ఈ రకంగా ఎప్పుడు కూడా వికారాబాద్ పైన చిన్న చూపి చూపిస్తుంది పాలకులు. మేము అందుకే వికారాబాద్ టీఆర్ఎస్తోని కాదు, ఇటు కాంగ్రెస్తోని కాదు, ప్రత్యామ్నాయం ఎక్కడో సామాన్యం లేక బురదలో ఉంటున్నటువంటి కమలం పువ్వు వికసిస్తేనే వికారాబాద్ వికసిస్తుంది తప్ప అప్పటి వరకు ఆనంద్ ఉన్నటువంటి అల్క్విడ్సా ప్రసాద్కు ఈ కుక్కల కూటం లేక తయారైనటువంటి వికారాబాద్కు అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో మారది. కాబట్టి బీజేపీ పార్టీ వస్తేనే ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతుందని మేము వికారాబాద్ పార్టీ పక్షాన ప్రజా సమస్యలపైన నిత్యం పోరాడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ముఖ్యంగా ఏ సబ్ స్టేషన్ అన్న పోదాం, వాడి విడతల వారీగా 3 గంటలు ఒకసారి 2 గంటలు ఒకసారి కనీసం అంత కొడితే 10 గంటలు కూడా కరెంట్ ఇస్తలేదు. మన అదే కోడంగల్కి వెళ్తే ఇంచుమించు 15 నుంచి 16 గంటలు అక్కడ వస్తున్నది, తాండ్రుకు బాగానే వస్తుంది. వికారాబాద్ ఎందుకు చిన్న చూపు? ఎందుకు మళ్ళీ కరెంట్ కటింగ్లు అవుతున్నాయి? రైతుల కష్టాలు మీకు పట్టవా? ఈ రకంగా మా గౌరవ చేవేళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వికారాబాద్ నియోజకవర్గంలో సుమారు ఇక్కడ అంతగిరిపల్లి నుంచి మోత్పల్లి వరకు 30 కోట్లతోని ఆ పనులు నడుస్తున్నాయి. తాండ్రు నుంచి దారుల వరకు కూడా ఎంపీ నుంచి తీసుకొచ్చినటువంటి సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచే నడుస్తున్నాయి. ఇట్లా మందారం పరి కాన్స్టిట్యూన్సీలో కూడా అక్కడ ఒక 27 కోట్ల నుంచి అక్కడ పనులు నడుస్తున్నాయి. ఇట్లా 70 కోట్లు మొత్తం సెంట్రల్ రోడ్ ఫండ్స్తోనే పనులు నడుస్తున్నాయి. అటు నేషనల్ హైవే వచ్చేసి మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు అక్కడ నడుస్తున్నాయి. టూరిజం 100 కోట్లు శాంక్షన్ అయ్యి అందులో 38 కోట్లు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అది కూడా పనులు నడుస్తున్నాయి. ఫస్ట్ మొదటి విడతగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫెన్సింగ్ అంతా ప్లాన్ చేస్తున్నారు. ఆ గుట్ట కింద అభివృద్ధి అంతా కేంద్రం నిధులే, గ్రామాలన్నీ కేంద్రం నిధులే, మున్సిపాల్కి వచ్చేదాన్ని కేంద్రం నిధులే. మున్సిపాల్కి ట్యాక్స్ 9 కోట్ల 80 లక్షలు ట్యాక్స్లు వస్తున్నాయి. అంటే మనం కట్టే ప్రత్యక్ష పన్నులు 4 కోట్ల 18 లక్షలు ఉంటే పరోక్ష పన్నులు జరిమానా కానీ అద్దెల నుంచి కానీ ఈ రకంగా మున్సిపల్ మా ఫ్లోర్ లీడర్ అనిల్ గారు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి మున్సిపాల్ను స్తంభింపజేసే విధంగా చేస్తున్నారు. అక్కడ సమస్యలన్నీ ప్రజలకు తెలవాలంటే మీడియా సమావేశం పెట్టట్లేదు. ఇంత దుర్మార్గంగా వికారాబాద్ తయారైంది. తెలవనప్పుడు ప్రజాపాలన పేరు ఎందుకు పెట్టుకున్నారు? ట్యాగ్ లైన్ గత సర్కారు ఉద్యమం ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు లేకపోయా, నిధులు లేకపోయా, నియామకాలు ఎక్కువైనా ఇస్తుంది. నిధులన్నీ ఆంధ్రాలోకి మెగా కాంట్రాక్ట్ అని వాళ్ళకి దోషిపెట్టబట్టి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పొంగిరెడ్డికి దోషిపెడుతున్నాడు. వాళ్ళ అనుయాయులకు అందరికీ గవర్నమెంట్ భూములంతా ఇండస్ట్రియల్ ఏరియాలు చేసి వాళ్ళ కొడుకులకు మనమాన్లకు వాళ్ళ ఆంధ్ర అల్లుళ్లకు మేపుతున్నారు. ఇట్లా తెలంగాణ అంతా కకావికలం అయిపోయింది. కాబట్టి గౌరవనీయులు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా గత 4 రోజుల కింద ఫీజు రియంబర్స్మెంట్ 40 లక్షల విద్యార్థులకు 15,000 కోట్ల రూపాయల వాళ్ళకు ఫీజు బకాయిలు ఉంటే ఇంతవరకు 15 రూపాయలు కూడా వాళ్ళకు కేటాయించట్లేదు. ఇక్కడ చదువుకునే వాళ్ళంతా వికారాబాద్ జిల్లా ముఖ్యంగా అందరూ డిగ్రీ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి వైద్య కళాశాలలో చదువుకుంటుండి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఫీజులు కట్టక పై చదువులకు వెళ్ళలేక వాళ్ళ సర్టిఫికెట్ రాక ఉద్యోగాలు వస్తే వాళ్ళ నియామకాలు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రకంగా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన ఉన్నాం, విద్యార్థుల పక్షాన ఉన్నాం, ఉద్యోగుల పక్షాన కూడా ఆ ఇంద్రపార్క్ దగ్గర ఎన్నోసార్లు ఉద్యోగులకు మా ఎమ్మెల్సీలందరూ కూడా ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా 6 డిఏలు రావాలి, వాళ్ళకు సంబంధించినటువంటి సిపిఎస్ను ఓపీఎస్ చేస్తామని చెప్పారు. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఈ బుక్లెట్ పెద్ద పెట్టిగా ఇదంతా 6 గ్యారంటీలు మళ్ళీ 13 అంశాలు ఉన్నాయి. ఈ రకంగా ఒక్కటి కూడా మీరు అమలు చేస్తలేదు. ఇందిరమ్మ ఇల్లులో అంతా కేంద్రం మాట ఉంది, అందులో 1,65,000 కేంద్రం మాట ఉంది. మరి 1,65,000 కేంద్రం మాట ఉన్నప్పుడు మీరు అక్కడ ఎందుకు మెన్షన్ చేస్తలేదు? ప్రతి ఇందిరమ్మ ఇల్లు మీద మీరు అక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ప్లస్ రైతులకు అందరికి కూడా వామ్ వేసుకోమని చెప్పారు. ప్రత్యామ్నాయంగా వామ్ వేసుకోమంటే వాళ్ళకు అందరు కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవన అధికారి కనీసం పేపర్ ప్రకటన కూడా నోచుకోలేకపోతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, ఇందులో స్టేట్ ఇంత ఉంటుంది, సెంట్రల్ ఇంత ఉంటుంది. ఈ రకంగా ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. ఈ రకంగా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా కూడా గాడిద గుడ్డ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మొత్తం జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులే. 15th ఫైనాన్స్ నడుస్తున్నవి,
అమృత్ 2.5 ఆఖరుకు మున్సిపాల్లో నడిచే ఎస్టీపీ కూడా రిపేర్ కోసం కూడా ₹1 కోటి శాంక్షన్ చేస్తే దాంతో ఇంకా టెండర్ ప్రాసెస్లోనే ఉన్నదని చెప్తున్నారు. వీళ్ళ కమిషన్ వస్తే టెండర్ అయిపోయినాక కూడా వీళ్ళ కమిషన్ ముట్టినాకనే పనులు స్టార్ట్ కావాలి. అప్పటి వరకు జనం మూసిలేని కలవాలి. మూసి నీరంతా పోయి మూసి ప్రక్షాళన ఆడ చెప్తాడు. ఆడ చెప్పేది ఏంది, ఈడ జరిగేది ఏంది? సొమ్మెవరిది, మీ సోకెవరిది? ఈ రకంగా జరుగుతున్నటువంటి వాళ్లకు ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే. ఇకనైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అనేది అవినీతి లేని పరిపాలన. ఇప్పటికీ అప్పుల కుప్పగా మారింది తెలంగాణ. ఈ తెలంగాణ అప్పులు పోవాలంటే కేంద్రం నుంచి పెద్ద మనిషి మన సహకారం చేస్తేనే మన రాష్ట్రాన్ని ఆదుకుండా అవుతుంది. లేకపోతే వీళ్ళు ఉన్న భూములన్నీ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముడు పోయినాయి. ఇంకా రేపు మనం మిగిలేది అసైన్మెంట్ భూముల దగ్గరకు వస్తారు, ఇనాం భూముల దగ్గరకు వస్తారు, తర్వాత పట్ట భూములు కూడా లాక్కునే అవకాశాలు ఉంటాయి. దానికి నిదర్శనమే 22A. నిజంగా మన సొంతం ఈ ఇల్లు నాదని చెప్పుకోలేని దుర్భాగ్యమైన పరిస్థితి. ఈ ఇల్లు మీద కూడా నువ్వు ప్రొహిబిషన్లో పెడితే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళ పెళ్లి పెట్టుకుంటారు, ఎన్నో రకాలుగా వాళ్ళ కట్నాలు ఇచ్చుకుంటారు, లేదా పెళ్లికి పిల్ల వాళ్ళ కూతురుకో ఇంకెవరికో వాళ్ళ కట్నంగా ఒక ప్లాట్ రాసిస్తారు. అది కిరికిరిగా ఉందంటే అరే నువ్వు కిరికిరి భూమి నాకు ఇచ్చినావు అనే విధంగా అట్లా ఎత్తి చూపులు అవుతున్నాయి. దయచేసి తొందరలోనే మీ 22A నుంచి అవన్నీ తీసేయండి. మీ కమిషన్లో కక్కుర్తి బంద్ చేయండి. మీ వికారాబాద్ను రక్షించండి. వికారాబాద్ జిల్లాకు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి. మిగిలింది ఒకే సంవత్సరమే. సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది, మరో ఎలక్షన్లు అయిపోయినా అంటాడు. అంతకుముందు ఆయననేమో 3.5 ఏళ్ళు కరోనాలో అంటాడు. సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్ కరోనా లేదా? నీకు ఒక్కనిగా ఉన్నది. మీరంతా ఎంతసేపు భూముల పైరవులకు పట్టుకున్నారు. అక్కడ యాదవ్ అట్లా చేసిండు, ప్రసాద్ అట్లా చేసిండు, రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా భూముల పైరవులు తప్ప ఒక్క నాయకుడైనా మేము అభివృద్ధి కోసం ఈ నిధులు తీసుకొచ్చినాం, ఈ హైవేలు తెచ్చినాం, హైవే పనులు కూడా చేయలేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి హైవే కూడా మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకొచ్చిందే. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకొస్తే ఆ రామ్మోహన్ రెడ్డికి ఏం సంబంధమే లేదు. అసలు ఆయన లెక్క కాదు, ఆయన పత్రం కాదు. ఆయన తిరుగుతుంటాడు, హైవే వీడియోలు పెడుతుంటాడు. ఈ రకంగా సొమ్మంతా మాది, మీరంతా సోకు పడుతున్నారు. పడితే పడుకొని ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వికారాబాద్కు పెద్ద ఎత్తున నిధులు తీసుకురాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ వికారాబాద్ బీజేపీ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాల్టి మీడియా సమావేశంలో నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు మాధవరెడ్డి గారు, కొట్టిగారి శివరాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు, వడ్లనందు గారు, రామచందర్ గారు, పట్టణాధ్యక్షురాలు యాస్కి శిరీష గారు, ఈ తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, వికారాబాద్, అదేవిధంగా కేశవులు గారు, రాజు నాయక్ గారు, దారూర్ మండలాధ్యక్షులు, మరియు చందు గారు, శ్యామ్ సుందర్ గారు, వివేకానంద రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహ, మరియు మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక గొప్ప సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా, ఈ దేశమే ప్రథమ ప్రయారిటీగా, ఈ దేశ సమాజం, ఈ దేశం ఒక నిర్మాణాత్మకమైనటువంటి శక్తిగా, ప్రపంచంలోనే వేగవంతమైనటువంటి అభివృద్ధి దిశగా ఒక అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఒక మహనీయుని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక జైత్రయాత్రగా కొనసాగుతూ ఉంది. అలాంటి ఒక గొప్ప పార్టీలో నాకు వీళ్ళందరి సహకారం చేత రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు నన్ను ఈ యొక్క అనంతగిరి వికారాబాద్ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు మీడియా ద్వారా రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఈ జిల్లా నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మొట్టమొదటిసారిగా నేను జిల్లా అధ్యక్షునిగా నియమించబడిన తర్వాత మొదటిసారి మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఈ జిల్లాలో దశాబ్దాల కాలంగా
బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఈ జిల్లా యొక్క మూలాలని, ఈ జిల్లా యొక్క విలువల్ని పక్కన పెట్టేసి కొంతమంది వ్యక్తుల పేరు కోసం సంతుష్టీకరణ పేరు మీద ఈ జిల్లా ఉనికి కోసం ప్రయత్నం చేసినట్టు సందర్భాలు లేవు. మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడ్డటువంటి అప్పుడు మా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఇనిషియేషన్ ద్వారా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సహకరించింది కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ. కానీ వచ్చిన తెలంగాణ తర్వాత ఈ జిల్లాకు నామకరణం చేయాల్సింది అనంతగిరి అని పేరు పెట్టాల్సింది. ఈ దేశంలోనే ఒక గొప్ప చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి అనంత పద్మనాభ అనంతగిరులు ఏవైతున్నాయో దాని పేరు మీద ఈ జిల్లాకి నామకరణం చేయాల్సి ఉండే. ఒక దశలో కేసీఆర్ ప్రకటించిన వెంబడే కొంతమంది మళ్ళీ ఓవైసీ లాంటి నాయకులు, ఎంఐఎం నాయకుల చేత మైనార్టీల ఓట్లు పోతాయేమనే భయం చేత దీన్ని వెంబడే మళ్ళీ వికారాబాద్ జిల్లాగా నామకరణం చేశారు. కాబట్టి దీని విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. గతంలోనే ఈ జిల్లాని ఖచ్చితంగా అనంతగిరి జిల్లాగా నామకరణం చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. అదేవిధంగా మేము సమిష్టి కృషి ద్వారా భారతీయ జనతా పార్టీని ప్రజల పక్షాన ఉంటూ కింది బూత్ స్థాయి వరకు కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ ఈ జిల్లాలో రాబో రోజుల్లో ఈ 3 నియోజకవర్గాలు పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తాం. అందుకే నన్ను అధ్యక్షునిగా ప్రకటించిన వెంబడే అందరు నాయకులు అందరినీ పర్సనల్గా కలవడం, అందరి యొక్క సమిష్టి కృషి ద్వారా పార్టీని బలోపేతం చేయమని చెప్పేసి అందరు పెద్దవాళ్ళందరినీ నేను అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నన్ను పూర్తి సహకరిస్తానని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం, వాళ్ళు సహకరిస్తున్నటువంటి తీరు నాకు ఖచ్చితం. అదేవిధంగా నా యొక్క బాధ్యతా స్వీకరణ, ఈ జిల్లా యొక్క అధ్యక్షునిగా 30వ తేదీన జిల్లా అధ్యక్షునిగా నేను బాధ్యతలు తీసుకోబోతా ఉన్నాను. కేంద్ర మంత్రివర్యులు మాననీయ కిషన్ రెడ్డి గారి మరియు మన ప్రియతమ నేత చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సమక్షంలో నేను బాధ్యతలు తీసుకోబోతున్నాను జిల్లా అధ్యక్షునిగా. కాబట్టి మీడియా ద్వారా ఈ జిల్లాలోని పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులకు, మరి ఆత్మీయ బంధువులందరూ కూడా మీకందరూ కూడా నేను వినమ్రంగా మీకందరూ కూడా ఆహ్వానం తెలుపుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం 11:30 తాండూరులోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా తరలివచ్చి నన్ను ఆశీర్వదించి రాబో రోజుల్లో ఈ జిల్లా యొక్క అభివృద్ధి కోసం, ఈ జిల్లాని ఒక ఉన్నతమైన స్థితిలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా ఈ ఒక పెద్ద రెవెన్యూ సోర్స్గా క్రియేట్ చేసి ఈ గత పాలకులందరూ కూడా కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ప్రయత్నం చేసిన సందర్భాలున్నాయో ఖచ్చితంగా ఇక మీదట ప్రజల పక్షానుంటూ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా ఈ సమాజం కోసం, ఈ వికారాబాద్ జిల్లా కోసం ఖర్చు పెట్టే విధంగా మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలని నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనంతగిరి దగ్గర నుంచి భద్రేశ్వర టెంపుల్ కావచ్చు, లొంక హనుమాన్ కావచ్చు, లేకుంటే పాంబండ శివాలయం కావచ్చు, ఇక్కడ అనేక రకాలైన చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయాల గురించి మాట్లాడినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేవాలయాన్ని రక్షించుకుంటూ అదేవిధంగా ఈ జిల్లాలో ఒక సామరస్యత ఏదైతే ఉందో, ఎన్ని రకాల కులాలు, మతాలు, వర్గాలుగా ఉన్నప్పుడు కూడా కలిసి జీవించేటటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా మేము ఇది కాకుండా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. రాజకీయాలు ఒకవైపు ఉన్నప్పుడు కూడా మనుషులంతా కలిసి ఉండేటటువంటి వాతావరణానికి గత పాలకులందరూ కూడా దానికి విఘాతం కలిగించి ఏమాత్రం కూడా ప్రజల్ని కలిసి జీవించేటటువంటి వాతావరణం నిర్మాణం చేయకపోగా వాళ్ళని కులాల పేరు మీద, మతాల పేరు మీద ఓటు బ్యాంకులు గుర్తించి పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ జిల్లా ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ జిల్లాను ఎక్కడ కూడా ఒక నిర్మాణాత్మకంగా కనీసం దీన్ని ఈ ప్రజల పట్ల, ఈ జిల్లా పట్ల చిత్తశుద్ధి చాటుకున్నటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఈ ప్రాంతం నుంచి గతంలో అనేక మార్లు ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన వారు మంత్రులుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కాకుండా మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా ఏ మంత్రి కూడా కూతవేడు దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వికారాబాద్ రావడానికి ఇవాళ 2.5-3 గంటలు పడతా ఉంది.
గంట సమయంను ఇవాళ 3 గంటలు అంటే 2 గంటలు వృధా అవుతుంది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, రోడ్లు బాగలేవు. ఈ జిల్లా కేంద్రానికి ఎటు చూసినా గత అనేక దశాబ్దాల కాలం పాటు ఏ ఒక్క సంవత్సరం కూడా రోడ్లు చక్కగా ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఇటు నుంచి మామ్నార్ పోవాలన్నా, ఇటు నుంచి జైరాబాద్ పోవాలన్నా, ఇటు నుంచి కర్ణాటక పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, ఇంకెటు పోవాలన్నా కూడా. అంటే ఈ రోడ్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అన్ని సమస్యల మీద మేము ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ఈ ప్రజా సమస్యల కోసం ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. దాని ద్వారా రాబో రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ మేమందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఖచ్చితంగా వికారాబాద్ నడిబొడ్డులో మేము బాతడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి ధీమాను మీడియా ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మీకు అందరూ కూడా మీడియా ద్వారా ఈ వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లుండి జరగబో 30వ తేదీన నా యొక్క బాధ్యతా స్వీకార మహోత్సవానికి మీకు అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై నన్ను ఆశీర్వదించి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై.